గైస్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చానంటే రేపు ఫెస్టివల్ ఉంది, నోముల పండుగ అని. సో ఆ పండగకి అయితే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మా అమ్మమ్మ వచ్చినప్పుడు ఇంకా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో పని మీద పని చేస్తూనే ఉందన్నమాట నాకు. సో అమ్మమ్మ ఇంత పని చేస్తుంటే నాకు అనిపించింది రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు మా అమ్మమ్మ మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తుంది, సో ఏమేమి పని చేస్తుంది, బ్రేక్ఫాస్ట్ వరకు నేను అమ్మమ్మ చేసే పనులన్నీ నేను మా చిక్కి చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో చిక్కిని అయితే చూపిస్తాను. మేమిద్దరు అంటే అమ్మమ్మకి కొంచెం రెస్ట్ ఇద్దాము, సో మేమిద్దరు పని చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. ఎంతవరకు చేస్తాము ఏంటి అని తెలీదు, బట్ ఇప్పుడు కూడా మా అమ్మమ్మ పని అయితే చేస్తుంది. సో అందుకే నాకు అనిపించింది అనమాట, అంటే నాకు సడన్గా అనిపించింది మా ఇద్దరికి ఇది వ్లాగ్ లాగా తీద్దామని. సో అందుకే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు రేపైతే ఏమేమి పని చేస్తాము, సో ఎలా అనేది చూద్దాము. ఫస్ట్ అయితే మా అమ్మమ్మ ఎన్ని గంటలకు లేస్తుంది, సో ఏమేమి పని చేస్తుంది, మార్నింగ్ ఎన్ని గంటలకంటే 4కి లేస్తుందా 5కి లేస్తుందా తెలియదు అనమాట. సో మా అమ్మమ్మ మార్నింగ్ నుంచి అంటే బ్రేక్ఫాస్ట్ చేసే వరకు మా అమ్మమ్మ రొటీన్ ఎలా ఉంటుందో, అంటే డైలీ ఇలాగే ఉండకపోవచ్చు, బట్ రేపు ఫెస్టివల్ కాబట్టి మా అమ్మమ్మకి కొంచెం హెల్ప్ చేసే ద్వారా ఒక వ్లాగ్ అయితే తీస్తున్నాను. అందుకు మా అమ్మమ్మ ఏమేమి చేయాలనుకుంటుందో సో అదన్నీ మేము లిస్ట్ లాగా రెడీ చేసుకుంటాం అనమాట. సో లిస్ట్ లాగా రెడీ చేసుకొని బ్రేక్ఫాస్ట్ వరకు నేను తనైతే మా అమ్మమ్మకి అయితే హెల్ప్ చేస్తాము. సో ఫస్ట్ అయితే మా అమ్మమ్మని అడుగుదాము, అంటే రేపు ఏమేమి చేయాలనుకుంటుంది ఏంటి అని. సో ఇప్పుడైతే మా అమ్మమ్మని అయితే అడుగుదాం. మా రేపు ఎన్ని గంటలకు లేస్తాము? 4 గంటలకు లేస్తాము. 4 గంటలకి లేసామా? 4 గంటలకు లేసి 4 గంటల రేపు పండగ ఉండదు కాబట్టి ఇండ్లంతా తుడిసల్లా, మళ్ళా బయట అంతా నూకల్లా, బయట గేట్ కాపక్క నూకేసి ముగ్గేసేసి ఇంట్లోకి వచ్చి స్నానం చేసి మళ్ళా దేవుని గుడికి పోయి దేవుని గుడికి పోతావా, ఇంట్లోనే దేవుని పూజ చేస్తావా? అదే ఇల్లు దేవుని పోయి పూజ చేసేసి మళ్ళా వంటగదికి వచ్చి వంట చేసి కాఫీ పెట్టుకొని తాగేసి అందరికి ఇచ్చి మళ్ళా నాస్తా చేసేది. తర్వాత రేపు పండగ కాబట్టి ఏమేమి చేసుకుంటావు ప్రిపరేషన్? కజ్జాయిలు చేస్తారు, మళ్ళా చిత్రాన్నము, వడలు, పాయసము అన్నీ చేసి పెట్టేసేది. మళ్ళీ సాయంకాలము గుడికి పోతారు, అవన్నీ ఎత్తుకొని గుడికి పోతారు. నోములు కజ్జాయిలు, నోములు, దారాలు అన్నీ ఎత్తుకొని పోయి అమ్మకారు కథ చెబుతారు. కథ చెప్పినాక కథ అయిపోయినాక సాము వస్తాడు. కథ అయిపోయినాక పూజ చేసుకొని ఇంటికి వచ్చి ఒక పొద్దు తీసుకొని తీర్థం తీసుకొని దారాలు కట్టుకొని మళ్ళీ వంట చేసి ఉంటాము, భోజనం చేస్తాం. అంతే గైస్. ఇప్పుడైతే మా అమ్మమ్మ చెప్పింది అయితే విన్నారా? సో నేనైతే నోట్ చేసుకున్నాను అనమాట. మా అమ్మమ్మ సో మార్నింగ్ 4 కల్లా వేస్తుంది అనమాట. సో తర్వాత అయితే ముగ్గు అయితే వేస్తుంది, తర్వాత స్నానం అయితే చేసి సో పూజ అయితే చేస్తుంది, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సో పాలు తేవడానికి మా అమ్మమ్మ ఇటు నుంచి సో డైరీకి అయితే వెళ్తుంది అనమాట. ఇంతవరకు సో నేనైతే మా అమ్మమ్మకి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ తర్వాత అంటే కజ్జాయిలు కాల్చేది అదంతా నాకు అంతా రాదు కాబట్టి సో నెక్స్ట్ అంతా మా అమ్మమ్మ అయితే చేస్తుంది. సో ఇంతవరకు అయితే మా అమ్మమ్మకి నేను హెల్ప్ చేయాలని సో మార్నింగ్ రొటీన్ లాగా సో ఆల్మోస్ట్ రొటీన్ ఇలాగే ఉంటుంది, బట్ రేపు ఫెస్టివల్ కాబట్టి ఎక్కువ పని ఉంటుంది కాబట్టి సో మా అమ్మకి కొంచెం హెల్ప్ చేయడానికి సో మార్నింగ్ ఇలా ప్లాన్ చేసామన్నమాట. నేను మా చిక్కి హెల్ప్ అయితే చేసి సో అంత పని చేస్తాను కాబట్టి ఒక వీడియో లాగా ఒక వ్లాగ్ లాగా తీద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఎలా వస్తుందో తెలియదు, వ్లాగ్ ఎన్ని గంటలకు లేస్తానో తెలీదు, బట్ మా అమ్మమ్మ కోసం, మా అమ్మమ్మ హ్యాపీనెస్ కోసం, అంటే కొంచెం తనకి బర్డన్ అనేది తగ్గాలని సో మేము వస్తే ఎక్కువ హడావిడి ఉంటుందన్నమాట మా అమ్మమ్మకి. సో మేము ఏమేమి తింటాము, మాకేమేమి చేయాలి, సో ఇదే రన్ అవుతుంటుంది అనమాట మైండ్లో. అందుకే మా అమ్మమ్మ కోసం సో నేను మార్నింగ్ కొంచెం మా అమ్మమ్మకి రెస్ట్ టైపు కొంచెం మా అమ్మమ్మకి ఒక హ్యాపీనెస్ లాగా ఇవ్వాలి అని సో ఇలా అయితే డిసైడ్ అయ్యాను అనమాట. సో వీడియో అయితే చూడండి. సో వీడియో ఎలా ఉందని కమెంట్ అయితే చేయండి. అండ్ సో రేపు మార్నింగ్ నుంచి అంటే ఇప్పుడు నైట్ అనమాట, సో మార్నింగ్ అయితే లేవాలి, అలారం అయితే పెట్టుకోవాలన్నమాట. అంటే 4 గంటలకే లేస్తాను కాబట్టి 4 గంటలకే లేవాలి కాబట్టి అలారం అయితే పెట్టుకోవాలని అనుకుంటున్నా. సో నేను మిస్ అయినా మా చిక్కి సో ఇద్దరు డిస్కషన్ అయితే చేసాము, అంటే ఇద్దరు ఫోన్లో ఇంకా అలారం అయితే పెడతాము. సో అట్ ఎనీ కాస్ట్ సో 4కి లేవాలన్నమాట, ఫస్ట్ టాస్క్ అదే. సో లేస్తే అంత పని చేస్తాం, బట్ లేవడమే కష్టం అనమాట మాకైతే. సో చిక్కి రేపు 4కి లేవాలి, ఓకే. సో మా చిక్కి వీడియోలో మాట్లాడుతూ కనిపించదంట, అందుకే బట్ రేపైతే కొంచెం చూపిస్తాను మా చిక్కిని కూడా. ఇప్పుడైతే వెళ్ళి అంటే మార్నింగే లేవాలి కాబట్టి ఇప్పుడు కొంచెం బిర్నా నిద్రపోతామని డిసైడ్ అయ్యాము. ఇప్పుడైతే టైము 10-10:30 అలా అవుతుందా. సో ఇప్పుడైతే టైం వచ్చేసి సో ఇప్పుడైతే టైము 11 అవుతుందన్నమాట. సో నేను మార్నింగే 4కి లేవాలి కాబట్టి ఇప్పుడు పోయి అయితే అలారం పెట్టుకొని సో నిద్రపోతాం. బాయ్.
అఖిలక్క ఫుల్ ప్రిపేరా రేపు లేసేకి ప్రిపేర్ అంటే అందుకే అలారం అయితే పెడుతున్నాను. రేపు 4కి లేయడమే ఒక పెద్ద టాస్క్. సో 4కి లేస్తే ఆల్మోస్ట్ అంత పని అయితే చేస్తాను. బాగా వీళ్ళు అరుస్తాను. సో ఇప్పుడైతే పనుకోవడానికి అంతా సెట్ చేసినాను. ఇప్పుడు అలారం అయితే సెట్ చేస్తున్నా. సో 4కి ఖచ్చితంగా లేవాలి, అంతే, ఇంకేం లేదు. రేపు ఏం లేసమ్మా? 4 గంటలు లేసాను. 4 గంటలకా? సూర్యుడు యాపకు పుడతారా? కాదు, రేపు సూర్యుడు యాపకు పుడతారు చెప్పు. అవునా, నిజమా? నువ్వు 4 గంటలు వేస్తావు, నాకేమో డౌట్ పరమ పక్క పుడతాడని మాట. అంటే కాదు మా 4 గంటలకి సూర్యుని చూసేకైతుందా? నేను చెప్పాలా కదా. ఏ గైస్, అగైన్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇప్పుడే లేచాను అనమాట. సో అవుట్ సైడ్ అయితే వచ్చాను. యాక్చువల్లీ 4కి లేవాల్సింది. 4కి లేవాల్సింది. మేము ఎన్ని గంటలకు లేచామంటే, సో టైం అయితే చూపిస్తాను. చికి టైం 5:30కి అలా లేచామన్నమాట. అంటే 4:30కి లేవాల్సింది, 5:30కి లేచాము. అంటే కొంచెం మరి అలారం పెట్టామన్నమాట. 4కి అలారం పెట్టామన్నమాట. సో 4కి అలారం పెట్టినా కూడా యాక్చువల్లీ మెలక వచ్చింది 4:30కి సీరియస్గా. మరీ 4:30కి ఎలా అనేసి ఇంకొంచెం ఒక 5కి లేద్దాం అనుకున్నాము. సో 5:30కి అలా లేచామన్నమాట. సో లేచి కొంచెం అంటే నేను ఇప్పుడే లేచాను కాబట్టి నా వాయిస్ కూడా ఇట్లుంది. అండ్ లేచి అవుట్ సైడ్ అయితే వచ్చాము. కొంచెం ఇది కార్తీక మాసం కాబట్టి కొంచెం మంచు పడుతుంది. సో ఇప్పుడైతే మా అమ్మమ్మ ఫస్ట్ లేచి మార్నింగే ఇక్కడంతా అవుట్ సైడ్ అంతా మంచిగా నూకేసి ముగ్గు అయితే వేస్తుందంట. సో అందుకే ఫస్ట్ లేచి మేము పనుకోండేదంతా నీట్గా ఫోల్డ్ చేసి ఎత్తిపెట్టేసి అవుట్ సైడ్ అయితే వచ్చాము, నేను మా చిక్కి. సో మా చిక్కి కనిపించదంట, వెళ్ళిపోయింది. సో ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడంతా నూకేసి ముగ్గు అయితే పెట్టేయాలి. ఈ చెట్టు చూపించి ఇంకా ఫ్లవర్స్ పడతాను. ఇప్పుడే అంతా నూకేసాను అనమాట. సో ఈ లోపల మార్నింగే లేచాం కాబట్టి సో పల్లిలో వెదర్ అయితే ఎంత బాగుంటుందో నేనైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా చూడండి ఎంత చల్లగా అండ్ ఇంకా కొంచెం లైట్గా మబ్బుగా, సో చాలా బాగుందనమాట. మీరైతే చూస్తుండండి. నేను అంత లేపులకి సో వాటర్ వేస్తారు కదా, సో ఇంటి ముందర వాటర్ అయితే తెస్తాను. సో మా చిక్కి అయితే పల్లిలో వెదర్ ఎలా ఉంటుంది మార్నింగ్ అనేది చూపిస్తుంది. నేను ఇప్పటికి 2 times నూకాను అనమాట ఇక్కడ. అయినా ఈ ఫ్లవర్స్ రాలుతూనే ఉంది. సో లాస్ట్కి ఓకే అనేసి వదిలేసాను. సో ఈ పువ్వునేమో వచ్చేసి పారిజాతం, కసికి పారిజాతం కరెక్ట్గానే చెప్పినాను.
గాయస్ ఈ కోడి శబ్దం ఒకటి గాయస్ ముగ్గు అయితే వేసింది అయిపోయింది. సో మా అమ్మమ్మ యాక్చువల్లీ తిప్పే ముగ్గు వేస్తుంది అనమాట. సో నాకు ఆ ముగ్గు రాదు కాబట్టి ఈ ముగ్గు అయితే వేసాను. సో ముగ్గు ఎలా ఉందనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. యాక్చువల్లీ 1 అవర్ లేట్గా లేచిన దానికి ప్లాన్ మొత్తం ఫుల్ రివర్స్ అయిపోయింది. 5 లేచేసరికి 6:30కి అంతా వెళ్తారైపోతుందని తెలియదు అనమాట. అంటే నేను నార్మల్గా 7కి అలా లేస్తుండే. సో 6కే ఇట్లా అంటే ముగ్గేసేపటికి ఇట్లా వెళ్తారైపోయింది అనమాట. సో ఇదే బెస్ట్ టైము. అంటే ఇప్పుడు డైరీకి అయితే వెళ్తున్నాము. డైరీకే కదా. సో డైరీకా అండ్ మాకు తెలిసిందే ఉమా ఆంటీ వాళ్ళ ఇంటికా తెలీదు. సో డైరీకా మాకు తెలిసిన ఉమా ఆంటీ వాళ్ళ ఇంటికా అనేది తెలియదు అనమాట. సో అక్కడ వెళ్తున్నది ఎవరు తెలుసా, మా డాడీ ఫ్రెండ్స్ అనమాట. సో మార్నింగే చిట్ చాట్ చేస్తారని చెప్పి సో అట్లా అండ్ టైం అయిపోతుంది గైస్. అంటే డైరీకి అయితే 6:30కి అలా తీస్తారనమాట. సో మా ఉమా ఆంటీ వాళ్ళు కూడా 6:30కి అలా పాలు వింటారనమాట. సో ఇప్పుడైతే పాలు తీసుకోవడానికి వెళ్తున్నాము. సో నేను మా చిక్కి లెట్స్ గో. పెద్దమ్మ నువ్వు కూడా పాలకేడా పెద్దమ్మ. అరే అది చూపించా అట్లాడితే బెంగళూరులో తెచ్చింది. ఊరికే అది బార్డర్కి మాత్రమేనా? అవునా, సరే బాయ్ పెద్దమ్మ. హాయ్ చెప్పు విష్ణు. వీడియోస్ చూసాను వచ్చి విష్ణు నువ్వు. ప్రామిస్ చెప్పు. చూసాను. లాస్ట్ వీడియో యాదేనికే చెప్పు. వాటికి నువ్వు ఎంత మాత్రం చూసాను అర్థమైపోయలే. ఓకే బాయ్, హ్యాపీ ఫెస్టివల్. నేనైతే రిటర్న్ వెళ్ళేటప్పుడు సో వీడియో ఎందుకులే అనుకుంటే బట్ ఒకటి చెప్పాలనిపించింది. సో అదేంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇంకా సో అంటే డైరీకి అంటే మా ఉమ్మ ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానమాట. సో అంత దూరం అందరూ సో బాగుండవా కాఫీ తాగుదురా అని పలకరించారనమాట. సో మార్నింగే సో చాలా హ్యాపీ అనిపించింది అందరూ అలా మాట్లాడి సో అందరూ అలా పలకరిస్తుంటే. అది విలేజ్లోనే సాధ్యం అనమాట. డాడీ ఇట్లా చూడు, డాడీ ఇట్లా చూడు. అవునా హాయ్ మై చిక్కి, ఏం చేస్తా ఉంది అన్న మీ ప్రశ్న బాగుంది, కానీ నేను ఒక భాషా నమూనా మాత్రమే. మీ చిక్కి గురించి గైస్ ఇప్పుడైతే స్నానం అయితే అయిపోయింది. టిఫిన్ చేయడానికి వెళ్తున్నా. సో ఇప్పుడు మా అమ్మమ్మని అయితే పిలిచి సో ఈ 2 చీటీల్లో ఒక చీటీలో దోశ అండ్ బాంబే చట్నీ రాసిన, దీంట్లో పులిహోర రాసిన. సో ఇప్పుడు మా అమ్మమ్మ వచ్చి ఈ రెండిట్లో ఏది పిక్ చేస్తుందో సో అది టిఫిన్ లాగా చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మా అమ్మమ్మని అయితే పిలిచేద్దాము. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి దాన్ని. సో ఇప్పుడైతే మా అమ్మమ్మని అయితే పిలుస్తాను అనమాట. మా రావు సార్. మా ఈరోజు నీళ్ళు పోసుకునింది అయిపోయినా ఇది. మా ఇప్పుడు టిఫిన్ నేను చేస్తాను. ఈ 2 చీటీల్లో 2 టిఫిన్ రాసినాను. ఇప్పుడు దీంట్లో యా చీటీ నువ్వు ఎత్తితే అది టిఫిన్ చేస్తాను అనమాట నేనైతే. సో ఇప్పుడు ఇవి 2ట్లో యాదో ఒకటి పిక్ చేయి. అది
సో విల్ సీ. దోశ, బాంబే చట్నీ. సో ఇంకో దాంట్లో పులిహోర అయితే రాశాను. బట్ మా అమ్మమ్మ అయితే దోశ అండ్ బాంబే చట్నీ అయితే పిక్ చేసింది అనమాట. సో ఇప్పుడైతే త్వరగా వెళ్ళి బాంబే చట్నీ అండ్ దోశ అయితే రెడీ చేశాను. ఓకేనా? నేను ఇట్లా కట్ చేస్తుంటే మా చిక్కి బోరింగ్గా ఉండకి లెక్క ఏదైనా సాంగ్ పాడమనింది. సో నాకు గొంతు అంటే నేను నా పాట నాకు అంత రాదనమాట. సో తను అడిగింది కాబట్టి ఒక సాంగ్ అయితే పాడుతున్నాను. నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి గోదావరి మూవీలో కమల్ని ముఖర్జీ పాడుతుంది అనమాట. సో ఆ సాంగ్ అయితే ఒక 2 లైన్స్ మా చిక్కి కోసం అయితే. సాంగ్ ఏంటి? రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంకా ఎవరో మొగోడంట, రామ చక్కని సీతకి అంటే నాకు ఇంతే అనమాట పాడడం వచ్చు. సో బాగానే పాడినాను చిక్కి. తను అందంట. సో వీడియోలో కనిపించిన వాయిస్ కూడా ఏంది వినిపించట్లు కూడా మాట్లాడట్లేదు. సో బాగుందంటే అని చెప్తుంది. సో ఎవరు నా వాయిస్కి భయపడకండి. సో ఇప్పుడైతే కటింగ్ అంతా అయిపోయిందనమాట. బాంబే చట్నీ చేయడానికి టమాటా, ఆనియన్. కరెక్ట్ ఉంది. కొంచెం ఉప్పు, కొంచెం వెళ్ళ ఉప్పు కొంచెం. మెత్తగా పూర్ణ తింటాడు. రెడీ ఎట్లుంది? రెడీ రెడీ సాగు ఎట్లుంది? సాగు ఇది వెరైటీగా బాగుందమ్మా. బాగా ఇట్లా ఇట్లా చూస్తే పోసారు కెమెరా పైన. పూజకైతే రెడీ అయిపోయాను అనమాట.
ఓం సమస్తాపరాధ రక్షకుడే ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శివాయ మంగళం శంకరాయ 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 మంగళం ఓం సద్గురునాథుడే శరణమయ్యప్ప శరహణ నిర 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 నరహణ భవజ నరరరరర విహణ భవజ నిరి 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 విణ భవ శరహణ మీరా నమో నమని భవ శరహణ. మా అమ్మ చూడండి పక్క రెడీ అయింది ఈరోజు. పింక్ కలర్ శారీ, నాది గ్రీన్ కలర్ శారీ. గైస్ చూసారు కదా, సో నా వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఫెస్టివల్ అయితే చాలా బాగా జరిగింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.